ఫ్రెండ్స్, వాస్తవంగా ఎస్టీపీలోంచి మొత్తం వాటర్ కూడా బయటికి ప్యూరిఫై అయిన తర్వాత ఈ రకంగా బయటికి రావాలి. దీంట్లోంచి వస్తుంది మాత్రం కొంత మేరకు మాత్రమే. 90% వాటర్ ఇట్లా బయటికే వెళ్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మోటార్స్ పనిచేయకపోవడం మూలంగా ఈ బావి నిండిపోవడం మూలంగా మనకి అక్కడ ఏదైతే డ్రైనేజ్ మాన్యువల్స్ ఉన్నాయో అవి నిండిపోయి రివర్స్ మన బ్లాకుల్లోకి వాటర్ చేరుతుంది. మెయిన్ డ్రైనేజ్ పైప్ లైన్ మొత్తం నిండి ఉండడం మూలంగా బ్లాకుల్లోకి రివర్స్ వస్తుంది, సెలర్లోకి. దీని మూలంగా ఇక్కడ దోమలు, ఇతర క్రిమి కీటకాలు రావడం, దీని మూలంగా మనకి అంటురోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. మరి ఈ కాంట్రాక్టరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అధికారులు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో మనం చూడాలి. కాబట్టి దాని సామర్థ్యం తగ్గట్టుగా ఎస్టీపీని పనిచేయించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చాలా ఉందని కనబడుతుంది. ఎందుకంటే ఈ రకంగా వాస్తవంగా బయటికి వాటర్ వదలకూడదు, ప్యూరిఫై అయిన తర్వాత మాత్రమే వదలాలి. అందుకోసమే ఆయనకి ఎస్టీపీ సంబంధించిన కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. మరి దాని లక్ష్యం నెరవేరినట్టుగా కనబడుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనకి పొల్యూషన్ ఏదైతే డంపింగ్ యార్డ్ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం, మళ్ళీ ఈ ఎస్టీపీ వల్ల కూడా ఇక్కడ పొల్యూషన్ ఏర్పడే పరిస్థితి ఉంది. అందుకోసమే ఇది ప్రభుత్వం ఎస్టీపీని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఎస్టీపీని నడిపించడంలో ఇక్కడున్న కాంట్రాక్టరు నిర్లక్ష్యం కనబడుతుంది. దాని మూలంగా అటు మన లబ్ధిదారులు, ఇటు ప్రభుత్వం కూడా నష్టపోతుంది. మరి ఈ కాంట్రాక్టర్ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడో అధికారులు ఇతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.